ప్రజలో దేవుని నామానికి వందనాలు కలుగుగాక. ఈ యొక్క పాఠకాల సార్ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బలము శక్తిని బట్టి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటాను. ప్రజలో కాసేపు వాక్య భాగంలోకి మనం వెళ్ళము. హగ్గాయి పుస్తకం దాని ఒక 2వ అధ్యాయం 21 వచనం మనం ఒకసారి చదువు. హగ్గాయి 2:20 వచనం. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మళ్ళా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. ఈ వాక్య భాగం మనకి తెలిసిన ఒక వాక్య భాగమే. నేను ఇందులో ఎక్కువ నేను చెప్పాలని నేను అనుకోవట్లేదు. ప్రేజ్లో ఈ యొక్క పుస్తకం రాసింది హగ్గాయి. ప్రేజ్లో హగ్గాయి రాశారు. ద్వారా హగ్గాయి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక పుస్తకం ఇది. ప్రేజ్లో ఈ పుస్తకంకి కీ థీమ్ ఏమిటంటే ఒక దేవుని ఒక గృహం నిర్మించడం గురించి ఒక రాయబడిన ఒక వచనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రేజ్లో హల్లెలూయా. ఈ యొక్క హగ్గాయి పుస్తకము దేవుడు ఒక ఇల్లుని మరల నిర్మించడానికి మరల కట్టడానికి గురించి ఒక దేవుడు తన ద్వారా భవిష్యత్తును చెప్పినట్టు ఇక్కడ మనకి చెప్పడము జరుగుతూ ఉన్నది. ప్రవచనం చెప్పినట్టుగా చెప్పడము జరుగుతూ ఉన్నది. ప్రేజుల అందుకే మనము చూసినట్టుగా అయితే హగ్గాయిలో ప్రేజుల హల్లెలూయా. అందుకే హగ్గాయి ఏం చేసిన ఈ యొక్క మందిరాన్ని ప్రేజుల అంటే గృహాన్ని మన మరలా ఏం చేయడం తిరిగి నిర్మించడానికి దేవుడు ఏం చేస్తారు, ఒకరి ద్వారా కాకపోతే ఒకరి ద్వారా ఏం చేస్తారు దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ప్రేజులో హల్లెలూయా. అంటే ఒక ద్వారా కాకపోతే ఏమంటే అతన్ని బలపరిచి వాళ్ళ ద్వారా ఈ యొక్క మందిరాన్ని మరలా ఏం చేయాలి, నిర్మించాలి అని ఇందులో ఏముంది రాయబడి ఉన్నది. ప్రేజులో హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఈరోజు చెప్పబోయే మాటలు ఏమనగా ప్రేజులో హల్లెలూయా. ఈరోజు చెప్పబోయే మాటలు ఏమనగా దేవుడు ఏం చేశారు, ఏర్పరచుకున్న ఒక వ్యక్తులు తనలాగే ఉండబడాలి. ప్రేజులో హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ వచ్చినట్టుగా అయితే హగ్గాయి ప్రేజులో అందుకే మనం చూసినట్టుగా అయితే ఇందులో మనం చూసినట్టుగా అయితే చదవండి ఇంకోసారి. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గాయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. ఇక్కడ చూసినట్టుగా దేవుడు ఒక వాగ్దానం గురించి మనం చూడగలుగుతాం. ప్రెస్లో ఎవరు హగ్గాయి యొక్క ప్రవర్తనతో దేవుడు మాట్లాడి ఎవరితో జెరుబ్బాబెలుతో మాట్లాడమని చెబుతూ ఉన్నాడు. ప్రెస్లో హల్లెలూయా. ఎందు గురించి ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ప్రెస్లో మొదటిగా మనం చూసినట్టుగా ఆలయాన్ని గురించి మనము చూడవచ్చు. ప్రేజ్లో మొదటిగా ఆలయం ఎవరు, సొలొమోను రాజు ద్వారా నిర్మించబడినది. ప్రేజ్లో కానీ అది ఎవరి ద్వారా నాశనం పడినది. ప్రేజ్లో నెబుకద్నెజర్ ఒక రాజు ద్వారా దాన్ని మరులేంచి కూల్చి వేశారు. ప్రేజ్లో అందుకే దేవుని ఒక ఆత్మ మరుల ఏం చేస్తుంది, హగ్గాయితో చెప్తుంది ఏమంటే, నువ్వు ఎవరితో జెరుబ్బాబెలుతో ఏం చేయాలి చెప్పి నువ్వేం చేయాలి, అక్కడ వారికి కూడిక చేసి నువ్వేం చేయాలి, దీన్ని మరలా ఏమి చేయాలి, నిర్మించమని దేవుడు ఒక ఆత్మతో హగ్గాయితో చెప్పడం అక్కడ జరుగుతూ ఉన్నది. ప్రేసలు హల్లెలూయా ప్రేసలు. అందుకే మనం చూసినట్టుగైతే హగ్గాయి జెరుబ్బాబెలు ఎవరు, ఒక గవర్నర్ ఎవరు, జెరుబ్బాబెలు. ప్రేసలు గవర్నర్ అనగా ఆ యొక్క దేశానికి ఒక గవర్నర్, ఒక అధికారి గవర్నర్ హగ్గాయి ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము. ప్రేజులు అందుకే మనం చూసినట్టే ఎవరితో దేవుడు మాట్లాడు హగ్గాయితో దేవుడు మాట్లాడి ఎవరితో చెప్పాలి, జెరుబ్బాబెలుతో చెప్పింది ఈ పని నేను ముగించమని అతనితో చెప్పడము జరుగుతూ ఉన్నది. ప్రేజులు అందుకే చెప్పే మాటలు నేను ఏమనగా ప్రేజులు దేవుడు నేనేం చేశాను ఎన్నుకున్నాడు. ప్రేజులు హల్లెలూయా. అందుకే దాని ఒక చివరి వచ్చినాడు మనం చూసినట్టుగా అయితే ప్రేజులు నిన్ను నేను ఒక చదవండి. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ప్రేజులు హల్లెలూయా. అందుకే మనం చూసినట్టు చెప్పే బాధలేదు, ముద్ర ఒక ఉంగరముగా ఏం చేస్తాను. ప్రేజులు హల్లెలూయా. ఆ కాలంలో చూసినట్టుగైతే ఇంగ్లీష్ లో చెప్తుంది, ఇంగ్లీష్ ఇక్కడ రాయబడి ఉంది సిగ్నెట్ రింగ్. సిగ్నెట్ రింగ్ అనే అర్థానికి ఏంటంటే
మనం చూసినట్టు అదే ఎవరికి స్పెషల్గా అధికారులకు ఉండే ఏముంది ఒక సిగ్నెట్ రింగ్. ప్రెస్ లో అప్పటి కాలంలో సిగ్నెట్ రింగ్ అంటే బంగారంతో చేసిన ఒక రింగుగా ఉండేది. ప్రెస్ లో అదే ప్రత్యేకంగా ఎవరికి అధికారంలో ఉన్న వారికి, రాజులకి, మంత్రులకి మాత్రమే ఉంటుంది. ఆ ముద్ర, ఆ ఉంగరం అనేది ఏమది ఇవ్వడము జరుగుతుంది. ప్రెస్ లో అందుకే మనం చూసినట్టుగా అయితే ఎప్పుడైతే యోషోబుకి ఉంగరం ఇచ్చినప్పుడు ఒక అధికారం తన పైకి వచ్చినట్టు మనం చూడగలుగుతాం. ప్రెస్లో ఎప్పుడైతే ఎజ్రా దైట ఉంగరం ఉన్నది, అధికారం తన దైట ఉన్నట్టే మనం చూడగలుగుతాం. ప్రెస్ అందుకే ఈరోజు దేవుడు యెరొబాముతో మాట్లాడు, నిన్ను నేనేం నాకు శిష్యుడిగా నేనేం చేస్తాను, ఒక అధికారుడిగా నేనేం చేస్తాను, మార్చుతాను. ప్రెస్ అందుకని చెప్పినట్టు ఇందులో చెప్పినట్టుగా మాట చూసినట్టుగా ఏ దేవుడు ఎవరికి అతనికి ఒక శిష్యుడిగా, ఒక అధికారిగా, ప్రేసులో ఆ దేశానికి ఒక అధికారిగా ఏం దేవుడు తన కలగ చేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేసులో అందుకని చెప్పిన మాటలు ఏమంటే దేవుడు ఎవరితో రెండోసారి దేవుడు హగ్గయ ప్రవర్తితో ఏం చెప్పి మాట్లాడు, నువ్వు ఎవరితో మాట్లాడాలి, హగ్గయ జెరుబాబెలుతో నువ్వు మాట్లాడు. ప్రేసులు ఎందుకంటే జెరుబాబెలు ఎవరు ఒక గవర్నర్ మాత్రం, తనకి ఏముంది అన్నింటిలో అన్నింటి చేయడానికి ఒక అధికారం అనేది అప్పనేది లేదు. గవర్నర్కి ఏంటిగా పై ఉన్న గవర్నర్కి ఏమి ఒక అధికారం వచ్చి తీరాలి. ప్రేసులు అందుకే చెప్తూ మాట్లాడు, నువ్వు ఎవరితో వెళ్ళి మాట్లాడు, జెరుబాబెలుతో వెళ్ళి మాట్లాడు. ప్రేసులు ఆ జెరుబాబెలుతో నువ్వు వెళ్ళి మాట్లాడు, ఈ యొక్క పని నువ్వే ముగించమని చెప్పదు ఉన్నది. ప్రెస్లో అందుకే చెప్తున్న మాటలు ఏమిది, దేవుడు నీకేమి ఒక అధికారాన్ని దేవుడు కలగ చేశాడు. ప్రెస్లో ఎలాగైతే ప్రెస్లో జెరుబాబెలుకి దేవుడు ఒక ముద్రించి ఒక అధికారాన్ని దేవుడు ఏం చేశాడు, ఇచ్చి తీరాడు. దేవుడు నిన్ను కూడా ఏం చేశాడు, అలాంటి ఒక అధికారాన్ని దేవుడిని కలగ చేశాడు. ప్రెస్ అందుకే చెప్పు మాటలేదు, దేవుడు నువ్వు ఎవరు వెన్నుబడలేదు, దేవుని ద్వారా నువ్వేం చేయ ఎన్నిక అయ్యావు. ప్రైజులు అందుకే దేవుడు ఒక అధికారమైన ఒక కిరీటాన్ని దేవుడు ఏం చేశారు, ఏర్పరిచినట్టే మనం అక్కడ చూడగలుగుతాం. ప్రైజులు అందుకే ఇలా చెప్తున్న మాటలు ఏమండి, ప్రైజులు ఒక భవనం, ఒక మందిరం నిర్మించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏం చేశారు, సిద్ధపరిచి ఉన్నాడు. ప్రేసులు ఒక అధికారము కలిగిన ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రేసులు అందుకే ఒక వాక్య ఎవరితో మాట అగ్గాయితో దేవుడు ఇచ్చే యొక్క వాక్యని విస్తారము చేస్తున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేసులు అందుకే చెప్తున్న మాటలు ఏమనగా, ప్రేసులు దేవుడు ఏర్పరిచిన పని ఏమై ఉంది సఫలంగా ఏమవుతుందో జరిగి తీరుతుంది. ప్రేసులు అలాగే దేవుడు ఎన్నుకున్న అన్ని విషయాలు ఏమవుతాయి సఫలముగా అయి తీరుతాయి. ప్రేసులు అలాగే అందుకే దేవుడు నిన్ను ఏం చేసి తనకు శిష్యుడిగా ఏం చేశారు, ఎన్నుకోబడి ఒక అధికారుడిగా, ఒక గవర్నర్గా ఒక అధికారం దేవుడిని ఏం చేశారు కలగ చేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ప్రేసులు అందుకే చెప్తున్న మాటలు ఏమంటే అగ్గాయితో చూసినట్టుగా అయితే ప్రేసులు అతను అగ్గాయి మనం చూసినట్టుగా అయితే ఒక గవర్నర్ గా ఉన్నాడు, కానీ దేవుని తన పని దేవుడు తన ద్వారా ఒక పనిని ఏం చేయాలి ముగించాలని దేవుని సిద్ధమవుతూ ఉన్నాడు. ప్రేసులు ఎవరితో హగ్గాయి ద్వారా దేవుడి ఒక పనిని దేవుడి ముగించాలని సిద్ధముగా ఉన్నాడు. ప్రేసులు అందుకే మనం చూసినట్టుగా అయితే ఏమంటారు, ప్రేసులు మరుల ఏం చేయ ఒక మందిరాన్ని ఏం చేయాలి నిర్మించమని ఎవరితో అగ్గాయితో ఏం చేయాలి దేవుడు మాట్లాడినట్టే మనం చూడగలుగుతాం. ప్రేసులు హల్లెలూయా. ప్రేసులు ఎందుకు మనం చూసినట్టయితే ప్రేసులు జెరుబాబెలు అతను ఎవరు, ఒక బబిలోను సంతతికి చెందిన ఒక వ్యక్తి ఎవరు, జెరుబాబెలు. ప్రేసులు కానీ నిర్మించే ఒక సంఘం ఎక్కడిది, ఇజ్రాయిల్ ఒక దేశంలో. ప్రేసులు ఎక్కడ ఇజ్రాయిల్ ఒక దేశం అది జెరూషలేములో మందిరము నిర్మించబడాలి. ప్రేసులు కానీ మన జెరుబాబెలు అనే అర్థంకి తనెవరు, బాబిలోని ఒక దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరు, జెరుబాబెలు. ప్రేసులు ఎవరు మొదటిగా మందిరం ఎవరి ద్వారా, నబుకద్నెజర్ ఒక జెరుబాబెలు ఒక బబిలోన్ ఒక రాజు ద్వారా మందిరాన్ని ఏం చేశారు, నాశనము చేయబడింది. ప్రేసులు అతని ద్వారా దేవుడు మళ్ళీ అతని యొక్క సంతతికి చెందిన వారి ద్వారా ఏం చేస్తుంది, మరలు ఏం చేయాలి, ఈ యొక్క భవనం మరలు ఏం చేసి నిర్మించబడాలి. ప్రేసులు ప్రేసులు హల్లెలూయా. అందుకే మనం చూసినట్టుగా అయితే ప్రేసులు ఎందుకంటే దేవుడు ఏం ఒక గొప్ప అధికారాన్ని ఎవరికి, జెరుబాబెలుకి ఇచ్చినట్టు మనం చూడగలుగుతాం. ప్రేసులు అందుకే చెప్తున్న మాట ఏమనగా దాని ఒక 22 వచ్చినాము,
ప్రేసులో అందుకే చూసినట్టుకైతే అన్ని రాజ్యాలు ఏం చేస్తారు, దేవుడు వెలివేస్తాడు. ప్రేసులు హల్లెలూయా. ఎందుకంటే ప్రేసులు దేవుడు దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి ద్వారా ఏమైనా జరగలేదనుకో ప్రేసులు, అతని ద్వారా ఏమైనా అతనికి ఏమైనా అడ్డు వచ్చినా కూడా ప్రేస్, ఎటువంటి శత్రువులు అడ్డు వచ్చినా కూడా ప్రేసులు, కానీ దేవుడు మాత్రం అక్కడతో ఏమున్నారు, నిలబడి ఉన్నాడు. మనం అక్కడ చూడగలిగిన ప్రేసులు. అందుకే చెప్తున్న మాటలు ఏమంటే, ఎవరి ద్వారా అయితే శత్రువుల ద్వారా ఒక భవనం నిర్మించబడలేదో ప్రేసులు, కానీ ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏమంటే, నేను స్వర్గాన్ని భూమిని కదిలింప చేస్తాను ప్రేసులో, అన్ని ఒక రాజ్యాన్ని కదిలింప చేస్తాను ప్రేసులో. ఎందుకంటే నాకు వాగ్దానం నీ యొక్క పట్ల ఏమున్నది, కొన్ని తీరినది ప్రేసులో. అందుకే చెప్తున్న మాటలు ఏమనగా ప్రేసులో, నిన్ను ఎవరుగా నాకు శిష్యుడిగా నిన్ను ఏం చేశారు, ఏర్పరచుకొని ఉన్నాడు ప్రేసులో. నిన్ను నాకు శిష్యుడిగా ప్రేసులో, నీకు ఏంటో ఒక ముద్రిక, ఒక అధికారాన్ని నేనేం చేశాను, నేను కలగజేశాను ప్రేసులో. అందుకే చెప్తున్న మాట, నిన్ను నేనేం చేశాను, ఏర్పరిచిన ఒక వ్యక్తిగా నేను ఉన్నాను ప్రేసులో. అందుకే ఇందులో చెప్తున్న మాటలు ఏమనగా ప్రేసులో, దేవుడు ఒక అధికారాన్ని ఎవరికి, జెరుబ్బాబెలుకి అర్పించినట్టుగా మనం ఇచ్చినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము ప్రేసులో. దేవుడు ఒక అధికారం ఎవరికి, జెరుబ్బాబెలుకి దేవుడు ఇచ్చినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్రేసులో. ఎందుకంటే దేవుడు ఆ అధికారం ఎవరు, అక్కడ రాజు కూడా తనకి ఇవ్వలేదు ప్రేసులు. హల్లెలూయా ప్రేసులో. మనం ఇండియాలో కూడా మనం చూసినట్టుగైతే అన్ని ఒక అధికారం ఎవరికి, గవర్నర్కి ఉండదు ప్రేసులో. గవర్నర్ పేరు ఇంకొక అతను ఉంటారు, అతని పైన ఇంకొక ఒక అధికారి ఉంటారు ప్రేసులు. అతని ఒక పర్మిషన్ లేనిది ఏముంది, ఒక గవర్నర్కి ఏమి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవ్వదు, డిక్లేర్ చేయడానికి ఉండదు ప్రేసులు. కానీ ఇందులో మనం చూసినట్టుగా ప్రేసులు, ఒక అధికారం రాజు నుంచి రాలేదు, కానీ ఒక అధికారం సర్వశక్తమైన ఒక దేవుడి నుంచి వచ్చినది ప్రేసులు. ఒక అధికారం దేవుడితో వచ్చినది ప్రేసులు. నిన్ను ఏం చేయలేదు, ఏర్పరచుకునే ఉన్నాను కాబట్టి ప్రేసులు. అందుకని మరల నువ్వేంచి యొక్క భవనాన్ని, ఈ యొక్క మందిరాన్ని మరల నువ్వేంచి తిరిగి నువ్వు కట్టమని దేవుడు అతనితో చెప్పుతూ ఉన్నాడు ప్రేసులు. అందుకని చెప్పి మాట్లాడు, ఒక ఉంగరం అనేది ఏముంది, ఒక అధికారానికి ఒక సాదృశ్యముగా ఉన్నది ప్రేసులు. ఉంగరం అనేది ఏమున్నది, ఒక రిలేషన్షిప్కి ఏముంది, ఒక సాంగత్యానికి ఏముంది, ఒక సాదృశ్యం ఉన్నది ప్రేసులు. ఆ ఉంగరం అనేది ఏమున్నది, ప్రేమకి కూడా ఏముంది, ఒక సాదృశ్యముగా ఉన్నది ప్రేసులు. ఉంగరం ఎటువంటిదిగా ఉన్నది, ఒక అధికారానికి కూడా ఏముంది, ఒక సాదృశ్యంగా ఉన్నది ప్రేసులు. హల్లెలూయా హల్లెలూయా ప్రేసులు. అందుకే నేను చెప్తున్న మాటలు ఏమని, దేవుడు ఏం చేశారు, ఏర్పరచుకున్న బిడ్డలకు ఒక అధికారాన్ని దేవుడు ఏం చేశారు, కలగజేశారు ప్రేసులు. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న బిడ్డలకి దేవుడు ఒక అధికారం ఇచ్చేసాడు ప్రేసులు. అందుకే నేను చెప్తున్న మాటలు ఏమనగా ప్రేసులు, నేను దేవుడు అతను చెప్పిన మాట్లాడి, నిన్ను నేను ఏం చేశాను, ఏర్పరచాను ప్రేసులు. నిన్ను నేను ఏం చేశాను, ఎన్నుకున్నాను ప్రేసులు. అందుకే ఎటువంటి శత్రువులు వచ్చినా కూడా పర్వాలేదు ప్రేసులు, నువ్వే నీ యొక్క పనిని మరలా ఏం ఆరంభించమని చెప్తూ ఉన్నది ప్రేసులు. ఎటువంటిది భయపడద్దు ప్రేసులు. ఎందుకంటే నిన్ను నేను ఏం చేస్తాను, భవిష్యత్తులోకి నేను తీసుకెళ్తాను ప్రేసులు. నేను భవిష్యత్తుకి నేను చేస్తాను ప్రేసులు. గతంలో కూడా నేను ఏం చేస్తాను, నేను ఎన్నుకొని ఉన్నాను ప్రేసులు. హల్లెలూయా. అందుకే నువ్వు ఏం చేయాలి, అన్నిటికీ నువ్వు సిద్ధపడి ఉండమని దేవుడు వాక్యం చెబుతూ ఉన్నది ప్రేసులు. అందుకే నువ్వు చెప్పిన మాటలు ఏమనగా, దేవుడు ఏం చెప్ప అధికారాన్ని ఏం చేశారు, మనకి అందరికీ ఏర్పరిచి ఉన్నాడు ప్రేసులు. అధికారాన్ని అందరు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ప్రేసులు. అందుకే దేవుడు చెప్పిన మాటలు ఏమనగా, అక్కయితో నువ్వు ఎవరికన్నా చెప్పాలి, జెరుబ్బాబెలుతో చెప్పు ప్రేసులు. అన్నిటికీ నువ్వు సిద్ధపడి ఉండు, మనం భయపడొద్దు అని దేవుడు అతనితో చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం ప్రేసులు. అందుకే నువ్వు చెప్తున్న మాటలు ఏమనగా, నువ్వు ఇటువంటి సందట్లో ఉన్నా కూడా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు, ఏర్పరిచి ఉన్నాడు ప్రేసులు. దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు ప్రేసులు. ఎటువంటి ఒక సమస్యల్లో కూడా దేవుడు నేను ఒక అధికారిగా దేవుడు నిలబెట్టు ఉన్నాడు ప్రేసులు. అందుకే నేను చెప్పిన మాటలు ఏమన్నా, ఒక అధికారం దేవుడు నేను ఏం చేశాను, కలగజేశాడు ప్రేసులు. హల్లెలూయా. అలాగే ఒక అధికారమైన ఒక రాజు కూడా తిరిగి వస్తున్నాడు ప్రేసులు. ఒక అధికారంతో నువ్వేంచే అని ముందుకు వెళ్ళు, దేవుడు నేను చేస్తాడు, జీవిస్తాడు ప్రేసులు. అందుకే అధికారంతో నువ్వేంచే అన్నింటిలో ఏంటి పాల్గొని పొందు, దేవుడు నేను చేస్తాడు, అన్నింటిలో కూడా దీవిస్తాడు ప్రేసులు. అందుకే చెప్తున్న మాటలు ఏమనగా
దేవుడు అగ్గైతో జెరుబ్బాబెలుతో చెప్తూ మాట్లాడు, నువ్వు దేనికేమో భయపడద్దు, నేను ఎందుకంటే నాకు శిష్యుడిగా నేనేం చేశాను, ఏర్పరచుకొని ఉన్నాను ప్రైజ్. నాకు శిష్యుడిగా నేనేం ఏర్పరచుకొని ఉన్నాను ప్రైజ్. నాకు అధికారాన్ని నేనేం చేశాను, నేను ఏం చేస్తున్నాను, ఇస్తున్నాను ప్రైజ్. అంటే ఒక పనులు ఒక అధికారంతో వచ్చి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు, దీవిస్తారు. ఈ కొన్ని పాటి మాటలు దేవుడు దీవించిన దాకా. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా? అన్నాడు. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటే దేవుడు ప్రతి ఒక్కరు ఏదైనా ఈగవన్నీ తీసివేస్తారంట. స్తోత్రం. దేవుని సన్నిధిలో సంతోషంతో ఆర్భాటంలో దేవునికి ఏదో చేయాలంట, ఆరాధన చేయాలి, వాక్యాన్ని కూడా వినాలి, సంతోషించాలి. స్తోత్రం. మనకి ఎంతమంది దేవునికి మనకి ఆరాధించడానికి ఉన్నారు సిద్ధంగా? అందరం కదా? దేవుని వాక్యం కూడా మనని ఎంతో నెమ్మదిగా చేస్తుంది. స్తోత్రం. మనం ఏదైనా సరే దేవుని యొక్క తెస్తట దేవుడు ఏది కూడా వినక మాననివాడు. ఆమె మనం వినాలి అంటే దేవుడు మన మొర వినాలంటే దేవుని యొక్కడికి మనం రావాలి. ఆమె దేవుని యొక్కకు వస్తే మనల్ని ప్రేమించిన వాడు, మనం బలపరిచిన వాడు అతడి. స్తోత్రం. మనం దేవుడు ఎన్నో రకాల ప్రాణులు సృష్టించారు కదా, అందరికీ తెలుసు కదా. దేవుడు ఎన్నో రకాల ప్రాణుల్ని దేవుడు సృష్టించారు. వాటి నుండి కూడా నేర్చుకోవడానికి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆమె అవే ఈరోజు చూద్దాం. ప్రాణుల నుండి మనం నేర్చుకోగలం. స్తోత్రం. మొదటిగా 1 యోహాను 5:4 లోకం జయించింది విశ్వాసం. ఎలా విశ్వాసం అనేది మనం చూస్తే చేపను చూసి మనం నేర్చుకోవచ్చు. అది ఎన్ని వచ్చినా, ఎంత పెద్ద అల్లొచ్చినా, ఎంత పెద్ద సముద్రంలో వెళ్ళినా అది ఏడ్ చేస్తుంది. విశ్వాసంతో నేను ఈతగలను ఏడ్ చేస్తుంది, ముందుకు వెళ్తూనే ఉంటాయి. అదే మన ఆత్మీయ జీవితంలో చేపలాగా మనం ఏడ్ చేయాలి. మనం ఎన్ని కష్టాలు రాని ఈ లోకం అనే సముద్రంలో కూడా మనం ఏం చేయాలంట, ఈదుకుంటూ వెళ్ళాలట. స్తోత్రం. మనం చూసిన చేపలు మనము నీరు సముద్రం లోకానికి కూడా ఉంది, అలాగే ఆత్మీయ జీవితాన్ని కూడా ఉంది. మనం అలా వెనక్కి పడిపోతుంటే చేప వెనక్కి వెళ్ళిపోతుంటే పడిపోతుంది. అదే జీవితంలో మన చేపలా ముందుకు వెళ్తుంటే మనం ఆత్మీయంగా కూడా ముందుకి వెళ్ళగలం. స్తోత్రం. దేవుడు అలాగే మనకి శక్తినిచ్చాడు. అది ఎలా ఉండాలి? విశ్వాసంతో మనం ఎలా ఉండాలంటే ఈదాలట. ఆమె విశ్వాసంగా ఈదితేటట లోకాన్ని జయించగలమట. ఆమె మనం జయించాలంటే విశ్వాసంతో ఎన్ని అధికం వచ్చింది, ఎన్ని సముద్రాలు రాని, ఎన్ని నదులు రాని, ఎన్ని అల్లాలు రాని దేవుడు మనల్ని నేర్పిస్తే దాని నుండి అధికంగా మనల్ని నడిపించగలవాడు. స్తోత్రం. అదే మనం జీవనం నుండి జ్ఞానాన్ని కూడా నేర్చుకుని సామర్థ్యంలో ఉంది. ఆమె ఇది సోమరి నువ్వు వెళ్ళి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకో, అవి ఎలాగా సమృద్ధి చేస్తాయి. అదే మనం చూస్తే మన ఆత్మీయ జీవితంలో దేవుడు 2వ రాకడ దగ్గరికి వచ్చే సమయంలో మనం ఆత్మీయతలో మనం ఎలా ఉండాలి, మన ఆత్మశక్తి మనం ఎలా కోల్పోయాం. అదే ప్రకటన గ్రంథంలో చూస్తే సంఘానికి పౌలు చెప్తున్నారు, ఇది మొదటున్న ప్రేమ ఇప్పుడు లేదట. అంటే మొదట్లో ఉన్న మన ఆత్మీయ జీవితం ఇప్పుడు ఎలాగ పడిపోయాం, ఎలాగున్నాం మనం పరిశీలించుకుంటే చీమల కంటే హీనంగా ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే చీమలు చూసి జ్ఞానాన్ని ఏది దాచుకోవడానికి ఏది ఉంచుకోవడానికి, ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలి. స్తోత్రం. మనం ఆత్మీయ జీవితంలో అలాగా మనం ప్రతి ఒక్కటి ఆత్మీయంగా పడిపోయాంగా, దేవా నీ వాక్యాన్ని నేను సమకూర్చుకుంటాను, నన్ను నీ ఆ ప్రార్థన శక్తిని నాలో నేను సమకూర్చుకుంటాను. ఇది ఈ రోజు కాకపోయినా మన ప్రార్థన జీవితంలో ఈ రోజు అంటే రాబోయే దినాల్లో మనకి ఎలా ఉంటుందట, సమృద్ధిగా ఉంటుందట. ఆమె అది ఇప్పుడు మనం చీమల దగ్గర నేర్చుకోవచ్చు. నేటి ఈ రోజు అది చిన్న కొద్దిగా సమకూర్చున్నప్పుడు, సమయం వచ్చినప్పుడు అది వాటికి అనుకుని కట్టి సరిపోతుంది. అంటే వాటికి ఒక ఆహారం ఉంటుంది సమృద్ధిగా. అంటే ఇప్పుడు మనం కొద్ది ప్రార్థనలో కొద్ది బలపడుతూ ఉంటే కష్టకాలంలో కూడా అది మనకు ఒక సమృద్ధిగా ఉంటుంది. ఆమె అలాగే ఇప్పుడు సామెతలు 30:26 అది ఉంది చీమల కోసం. అదే 28కి వస్తే బల్లి వెళ్ళి రారాజు గృహము నుండుటకు ఆశపడాలట. ఆమె అంటే బల్లి ఎప్పుడు ఎక్కడ బయట ఉండడానికి ఆశపడుతుందా? లేదు, ఒక ఇంటిలోనే
అంటే ఎక్కడ బాగుంటుంది అక్కడే బల్లి ఉండడానికి ఆశపడుతుంది. అలాగే దేవుని మందిరంలో మనం ఇప్పుడు కూడా ఉండడానికి ఒక ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క అభిషేకంలో, దేవుని యొక్క మహిమలో ఉండడానికి మనం ఎలాగుండాలట, ఆశపడుతూ ఉండాలట. స్తోత్ర. అదే బల్లిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. స్తోత్ర. అదే సర్పము అదే ఉగ్రత నుండి తప్పించుకున్నారట. అంటే సార్ మనం చూస్తే మొదటిగా ఎవరు ఆదాము కూడా పక్క వారి మీద నింద మోపాడు, హవ్వ కూడా సర్పం మీద నింద మోపింది. కానీ సర్పం ఏంటి, అది మాత్రం ఒప్పుకున్నది, నిజాయితీ ఉంది. స్తోత్రం. అంటే దేవుని పట్ల మనం ఎలా ఉండాలట, నిజాయితీ ఉండాలట. ఏ తప్పిదమో చేయని, ఏమి చేసిన దేవునికి, దేవా ఇది నేను చేసుకున్నాను, నన్ను ఏం చేయాలి దేవా, క్షమించాలి దేవా అని మనం ఏం చేయాలట. దేవుడి నుండి వచ్చి కోపాగ్నికి దేవుడికి ఇప్పుడు నువ్వు ప్రేమగా వెళ్ళి చెప్తే దేవుడు ఏమైనా ఏమంటారా అన్నారు, ఆ ఉగ్రతని తగ్గిస్తారు. అంటే దేవుని నుండి వచ్చి కోపాగ్ని మనం చేయొచ్చట, తప్పించుకోవచ్చు నిజాయితీ స్తోత్రం. మనం దేవుని పట్ల నిజాయితీగా ఉండాలి. ఆమె నిప్పి కోడి వల్ల దేవునికి కనపరచాలట. యెషయా 43:20 నిప్పి కోడి అంటే చూడండి, ప్రతి క్షణం దేవునికి ఏం చేస్తుందట, అరుస్తూనే ఉంటారు. అంటే అది అరిచినట్టు మనం ఏడ్చే ప్రతి క్షణం దేవునికి నోటితోటి మనం కనపరచాలట. స్తోత్రం. మనం మౌనంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు మనకు కావాల్సింది చేస్తారు. కానీ దేవుడిని కనపరుచు, దేవుడు నన్ను కనపరచు అని నేనేం చేస్తానన్నా కనపరుస్తానన్నా. అంటే దేవుడిని మనం ప్రతి క్షణం కనపరుస్తాం. మనకి ఎప్పుడు కూడా దేవుడు దోకగా ఉండనిచ్చేవాడు, కళ్ళగా ఉండనిచ్చేవాడు. స్తోత్రం. మనం చూస్తే యోసేపు జీవితం అని, యోబు జీవితం అని. యోబు జీవితం చూస్తే నాకు ఎక్కువ సంతోషకరమైంది. అతను ప్రతి క్షణము సాతాను ఎన్నొచ్చింది, తన ప్రతి ఒక్కటి పోయినా అతను దేవుడిని కనపరిచాడు. దాన్ని బట్టి దేవుడు అతన్ని రెండింతల దేవుడు ఏం చేశాడు, అతన్ని కనపరిచాడు. అంటే మన దేవుడిని మనం కనపరిస్తే దేవుడు మన ఏం చేస్తాడట, కనపరచగల దేవుడు. స్తోత్ర. మన దేవునికి దేవుడు అంటున్నాడు, మనకి బైబిల్లో ఉంది కాబట్టి ప్రతి క్రియలోనూ ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలంటే కన్నపరచాలట. స్తోత్రం. అంటే మనం చేసే ప్రతి మాట అని, ఏ క్రియ ఏ పని దేవునికి ఘనతలు వచ్చేటట్టు చేస్తే దేవుడు మనకి అక్కడ మనం దేవునికి ఘనతిస్తాం. కానీ వారందరి ఎదురు మనకి దేవుడు ఏం చేస్తే ఘనతగా ఉంచాడట. స్తోత్రం. అదే కాదు కీర్తన 23 చివరి వచనంలో ఉంది ఏంటి, నీ శత్రువుల దగ్గర నీకు ఏం చేస్తాను అంటున్నాడు, భోజనం సిద్ధపరుస్తాను అన్నాడు దేవుడు. అంటే నువ్వు దేవునికి కన్నపరిస్తే దేవుని శత్రువు అవని, ఏ బాధ అవని, ఏ రోగం అవని అక్కడ నీకు దేవుడు ఏం చేస్తాడట, ఏది పెడతాడట. స్తోత్రం. అలాగే మనం చూస్తే దేవుడు ఎన్నో రీతిలుగా కదా దేవుడు కనపరచాలి. ఎన్ని రీతిలు మనం చేయగలం. దేవుడికి మనం బలియాగం, మన దైవజనులు చెప్పిన బలియాగంగా మనం ఏం చేయాలి, దేవునికి అర్పించుకోవాలి. అంటే మనం కాదు, దేవా నా వల్ల నీకు ఘనత రావాల, మనం ఏం చేయాలట, అర్పించుకోవాలట. స్తోత్రం. అదే మనం అలా చూస్తూ వెళ్తే ఇది ఇర్మియా 8:7 పొంగల వల్లే కాలం నెరిగి బ్రతకాలట. అంటే ఇప్పుడు ఏ కాలం, కృపాకాలం. అంటే దేవుని కృప ఎలాగుంది మన మీద. రాబోయే దినం దేవుడు రాక్కడ వస్తుంది, తర్వాత శ్రమదిలో ప్రతి ఒక్క కాలాన్ని మనం ఏం చేయాలట, ఎర్రగాలట. స్తోత్రం. దేవుడు మనకి సమయం ఇచ్చాడు కదా, ఈ సమయాన్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి. దేవా ఈ రోజు నీకు కనపరుస్తాను, ఈ రోజు నువ్వు ఇచ్చిన దాన్ని నేను నేర్చేసి నీ కొరకు నేను చేస్తాను దేవాన్ని మనం ఏం చేయాలి, దేవునికి చేయాలి. అంటే కొంగ చూడండి, అది ఏ సమయం ఎక్కడ పండుతుంది, ఏ సమయం నాకు ఆహారం దొరుకుతుంది, ఎక్కడ దానికి ఆహారం దొరుకుతుంది దానికి తెలుసు, ఎలాగ పట్టాలో కూడా దాన్ని తెలుసు. అంటే దాన్ని ఓపిక చూస్తే మనం ఎంతో ఓపిక కలిగి ఉంటుంది. ఒక చేపలు పట్టడానికి ఇటువంటి నదిలో చేపలు వెళ్తున్నప్పుడు అది అలాగ ఆలోచిస్తుంది, వచ్చినంత వరకు ఎంతో ఓపిక ఉంటుంది. మన ప్రార్థనలో కూడా ఎలా ఉంటారంటే దేవునికి అల్లయ్యక ప్రార్థన చేయమని చెప్తున్నారా. అంటే కొంగ చూడండి, అది విసుగదు, దాని ఆహారం వచ్చినంత వరకు, దానికి కావాల్సింది వచ్చినంత వరకు అది ఏడు చేయదు, విసుగదు. అది అలాగ అక్కడ ఉండి ఎక్కడ లేనొస్తుంది, ఎక్కడ పడతానని ఒక ఆశ. అవునా కాదు? మన జీవితంలో కూడా ప్రార్థనలను విసుగకుండా అలాగే ఆశతో ఉండాలి. దేవా ఈ రోజు నేను ఉన్నాను ఆశతో, నాకు ఏం చేయాలి దేవా, కొంగవలి ఆశతో ఉన్నాను దేవా, నాకు ఆకలి తీరుస్తామని. ఇప్పుడు ఈ లోకంలో నాకు ఏం చేయాలి, ఆశ తీర్చాలి దేవా అని అడగలడు. స్తోత్రం. ఆ రోజు అడుగుతావా, దేవా నా ఆకలి తీరుస్తావా, ప్రార్థన చేస్తున్నాను, నేను ఒక్కరిగా నాకు కడుపు నిండాలి, ఏదో ఒక ఆశతో ఉన్నాను, నాకు ఇలా మారాలి దేవా, ఏదో ఒక ఆశతో ఉన్నాగా. మనుషులకు ఆశ లేనిదా, మనుషులు ఒక ఆశ అట పరిమితి లేనిదట. అవునా కాదు? కానీ దేవుడు ఆ పరిమితిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్నాడు కదా, ఆశీర్వదించిందనిగా ఊహించిందనిక ఖచ్చితంగా. అంటే మన ఆశలకి ఒక
లిమిట్ లేదు, ఒక ఇది లేదు. కానీ దేవుడు దానికంటే ఎక్కువ మనం ఏం చేస్తున్నాడట, ఆశీర్వదిస్తున్నాడట. స్తోత్రం. కానీ ప్రార్థనలో మనం విసక్కూడదు. ఎలా కొనకూడదట, విసక్కూడదు. స్తోత్రం. అలాగే తెచ్చుకోవాలి దేవుని సన్నిధిలో అంట నివాసము కోరాలట. కీర్తనలు 84:3 దేవుని సన్నిధిలో మనం అంటే దేవా ఈరోజు నీ సన్నిధిలో నేను ఉంటా. నేను పిచ్చుగా ఎప్పుడు ఏం చేస్తాను, ఊడిలోనే ఉండడానికి ఆశిస్తాను, బయట ఉండడానికి ఆశిస్తాను. మనం కూడా దేవా నీ మహిమలో, నీ వాక్యంలో, నీ సన్నిధిలో నేను ఉంటాను దేవా. లోకంలో నేను వెళ్ళను దేవా. నాకు ఇష్టం అది దేవా, నీ సన్నిధిలో నాకు ఉండడము ఎంతో ఇష్టం. పిచ్చుగా ఎప్పుడైనా బయట ఉండట, ఆహారం కొడకి బయటికి వెళ్తాది, కానీ ప్రతి సమయం తన గుడారంలోనే తన గూడుకే వస్తుంది. ఎటు తిరిగినా తన గూడుకే వచ్చి అక్కడే ఉంటుంది, అక్కడే తింటది, అక్కడే ఉంటుంది. స్తోత్రం. మనం కూడా అలాగే ఏంటి పిచ్చుకోవాలి, మనం ఎలా ఉండాలట, దేవుని సన్నిధిలో ఉండాలి, ఒక ఆశ కోరుకోవాలి. దావీదుని చూస్తే దేవా ప్రతి క్షణం నీ సన్నిధిలో ఉండాలని నేను కోరుతున్నాను. ఎంతమంది కోరుతున్నాం, చాలా మంది దేవుని సన్నిధి రాక బాధపడుతున్నాం, కానీ వచ్చి మనం బాధపడతాం. చాలా మంది దేవుని సన్నిధి రాలేక బాధపడుతున్నాం, వచ్చి మనం బాధపడతాం. చూడండి మనం ఎంత హీనతలో ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలా, బాధ? ఆమె అంటే సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా? ఆమె సంతోషంతో దేవునికి ఉండాలట. స్తోత్రం. సంతోషంతో దేవుని సన్నిధిలో కలిపితే ఏది కూడా పొదువు ఉండదు. ఆమె ఏ బాధతో వచ్చినా, ఏ దుఃఖంతో వచ్చిన దేవుడు అది సంతోషంగా మార్చేస్తాడట. స్తోత్రం. మనం చూస్తే పౌలు గారించి ఇటు వాక్య పరిచయం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చేసేటన్నారు, భూమిని తలకిందలు చేసిన వాళ్ళు వచ్చారు. అదే దేవుని సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు నీ బాధను తలకిందలు దేవుడు చేయడం చేస్తారు. అది సంతోషంగా మారుతుంది. నువ్వు ఏ నిరాశతో వచ్చో అది ఆశగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం. అదే అబ్రహాం జీవితంలో ఇస్సాకునిచ్చి ఒక ఆశను తీర్చాడు. మోసే జీవితం అనేటి అతను నత్తివాడిగా ఉన్నప్పుడు అతనికి ఆశ ఏంటి, అక్కడ మాట్లాడాలని ఒక ఆశని అతను నత్తివాడికి వెళ్ళినప్పుడు దేవుడు మరో ఎదురు నిలబెట్టాడుగా. ఒక ఆశ ఉంటే చాలు, దేవుడు ఏం చేస్తాడు, దాన్ని నిలబట్టగలగా దేవుడు. స్తోత్రం. అదే మిడతలు వాళ్ళ దేవుని ఆజ్ఞకు లోబడాలట. నిర్గమాకాండం 10:4 అక్కడ చూస్తే మిడతలు ఎవరికైనా లోబడతాయా? అక్కడ ఎన్ని కొట్టినా విన్నాం, ఎన్ని చేసినా విన్నాం, మందు పెట్టినవి విన్నాం, కానీ దేవుడు ఆజ్ఞకి అవేటయ్యే లోబడ్డాయి. అంటే దేవుడు చెప్పిన మాటకి, దేవుని వాక్యానికి, మన దైవజనులు చెప్పిన వాక్యానికి ప్రతి మాట మనం ఏమై ఉండాలట, లోబడి ఉండాలట. అంటే పురుగులు, చిన్న మిడతలు కూడా విన్నాయి, వాటికంట పెద్దవాళ్ళు. దేవుడు తన చేతితో చేసిన సృష్టి మనం అన్నట ఒక మాటతోటి లోకమంతా జంతువులు సృష్టించిన వాడు తన చేతితో మనం సృష్టించాడు. ఎంత భాగ్యం కలిగిన వాళ్ళు మనం వినమా? సూత్ర. ఏదంటే విడతల కంటే హీనత కలిగిన వాళ్ళు మనం ఎంచుకోవచ్చు, ఇంకేమీ లేదు. హల్లెలూయా. అదే చూస్తే మళ్ళా కీర్తనలు 47:9 కాకి వల్ల దేవునికి మొర్రపెట్టాలట. కాకి ఎలా మొరపెట్టాలి? తన పిల్లలకి ఆహారం కొరకు పెట్టాలి. అదే చూస్తే దేవుని కీర్తనలో ఏంటి, సింహపు పిల్లలు లేమికలు ఉంటాయి కదా, నా పిల్లలకి ఎప్పుడు కూడా అంటే పక్షి రాజు ఎవరు క్షీణించుకో, కానీ దేవుడి పిల్లలకి శరీరం ఎప్పుడు కూడా క్షీణించుకోలేదు. దేవుడు కాకి వల్ల మొరపెట్టాలని చెప్పి మనం ఎలా ఉండాలి? ప్రతి క్షణం కాకి ఎలా తన పిల్లలు ఆహారం కొరకు ప్రతి క్షణం అమ్మ ఎక్కడి ఆహారం చేస్తుంది అరుస్తూనే ఉంటాయి తెచ్చిన వరకు. అంటే దేవుడు మన దగ్గర కూర్చొని మనం ఎలాగుండాలి? మొర్ర పెడుతూనే ఉండాలి. స్తోత్రం. మనం మొర పెట్టాలి. ఎలాగంటే దేవుడు మనం ప్రార్థిస్తూ దానికి ఉత్తరం ఇచ్చిన తర్వాత మనం విడిచిపెట్టకూడదట. స్తోత్రం. అలా విడిచిపెట్టుకున్న మొర పెట్టి దేవుడు ఇస్తారా లేదా? మొర పెట్టిన దానికి దేవుడు ఇస్తారు. అతడు చెవిటివాడు కాదు, అతని చేతికి ఏ పక్షపాతం లేదు. స్తోత్రం. అతడు ఇవ్వాలనుకుని సమృద్ధికి ఇస్తారు తప్ప ఇంత గుర్తికిచ్చి విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఆ చిన్న దగ్గర ఒక చిన్న కథ నాకు గుర్తొస్తుంది. ఒక చిన్న పాప చిన్న బొమ్మ పట్టుకుని వెళ్తారు. తండ్రి ఉన్న కుమారుడు ఒక దుకాణానికి వెళ్తారు. తండ్రి అక్కడ చూశాడు, ఒక మంచి పెద్ద వస్తువు చూశాడు, కానీ పాప చిన్న వస్తువు చూసి ఆశపడుతుంది. అంటే దగ్గర చూపించాడు, ఇద్దాం అనుకుని అలా సిద్ధంగా ఉంటే మనసులో ఉండి ఉంటాడు. తండ్రి ఎదురుతారు కదా పిల్లల కోసం, తెలుసు అలాగే పెద్దది ఉంచారు. కానీ పాపకి చిన్న బొమ్మ తనకి నచ్చి తెచ్చి నాన్న నాకు ఇది నచ్చింది అన్నప్పుడు, అమ్మ నీకు అది మంచిది కదా, మంచిది నేను కొంటాను దేవుడు చెప్పి
తండ్రి చెప్పినప్పుడు పాప ఏడుస్తుంది. లాస్ట్కి ఏడ్చిన తర్వాత ఇంకా నాన్న కొనాలనేది ఏడ్చేసి పక్కన పెట్టి ఏడుస్తూనే ఉంటాడు పాపం. అప్పుడు తండ్రి ఎంత ఏడ్ చేస్తానంటే ఆ పెద్ద బొమ్మ తీసుకెళ్ళి, అమ్మ ఆ చిన్నదాని కోసం నువ్వు అంత ఏడుస్తున్నావు, నీకు పెద్దది ఇచ్చిన చూడమన్నప్పుడు పాప సంతోషపడతాడు. అంటే మనం ఇక్కడ చూస్తే మనం ఆశించే చిన్నది కానీ దేవుడు ఎంతో పెద్ద మనం చేయాలని కోరుతున్నాడు. స్తోత్రం. మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలంట. ఆమె మొరపెడితే వెనక మానుతాడా? వింటారు, వినిస్తారు కూడా. స్తోత్రం. కిందకు చూస్తే ఇక్కడ సామెతలు 30:26 కుందేల వల్ల దేవునికి ఆశ్రయించాలట. ఇక్కడ దేవుడు ఎవరిని ఆశ్రయించాలి? కుందేల వల్ల దేవుడిని ఏం చేయాలట? ఆశ్రయించాలి. కీర్తనలు 91 అందరు గుర్తుంది కదా. మహోన్నతుని చాటును నివసించిన వాడు ఆయనే నాకు కోట. మనుషులు కాదు, ఇల్లు కాదు, ఈ కోట కాదు, ఆయనే. ఆమె అదే 121 వస్తే ఆయన వల్లనే నాకు సహాయం దొరుకుతుంది. 123కి వచ్చిన ఆయన వల్ల, యెహోవా వలన సహాయం. చూస్తే యెహోవా వలన తప్ప మరి ఎవరి వలన సహాయం. అది ఇప్పుడు చూస్తే మనకు పిల్లలు చెప్పారు కదా, ఏంటి? యెహోవాని ఆశ్రయించడం మనుషులు నమ్ముట వ్యర్థం అనే కదా. అదే మనం ఇక్కడ చూస్తే ఎవరిని ఆశ్రయించాలి? మన మహోన్నతుడైన దేవుడు మనం ఏం చేయాలట? ఆశ్రయించాలి. ఎలా? కుందేల వలె. అంటే పాకుడుతూ కాదు, గెంతుకొని. ఆమె అంటే నాకు ఒక ఆశ్రయం ఉంది, నాకు ఒక కోట ఉంది. ఆమె నీ నమ్మదగిన దేవుడు. మనం చూస్తే అదే మత్తయి 10:16 పావురం వల్లే నిష్కపటముగా జీవించాలి. ఎలాగా? పావురం వల్ల నిష్కపటముగా అంటే ఏ లోపము లేకుండా దేవుని యొక్క ప్రార్థనలు వాక్యంలో జీవిస్తే ఆయన అంటున్నాడు కదా, దావీదంట హిమమూలే నాదను ఏడ్చి తెల్లగా పశ్చిమది. అంటే మనల్ని ఎవరు తెల్లబరుస్తారు? బట్టలు ఉతికేవాళ్ళ, కంపెనీ వాళ్ళ, వాషింగ్ మిషన్, లేదా మనుషుల? పనులకు మన యేసయ్య తన రక్తంతో మనం మనీలకి మన పాపాన్ని మొత్తాన్ని కడిగి హిమము కంటే తెల్లగా మనల్ని ఏం చేశారు. స్తోత్రం. అదే పావురం కూడా చూడండి. పావురం అయితే అందరికీ తెలుసు, పావురం చూసి నేర్చుకోవచ్చు. కానీ ఎన్ని రకాలుగా ఉన్న జీవం, ఎన్ని రకాలుగా నేర్చుకోవచ్చు. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా నేర్చుకోవడానికి మనకి ఇస్తున్నాడు. మనము దాన్ని వదిలి ప్రతి పక్క వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చూస్తాం. దేవుడు నేర్పించాలి అనుకుంటే చూస్తే ప్రవక్త వెళ్ళినప్పుడు ప్రవక్త రాని తెలిసిన గాడిదకి వచ్చింది. చూసారు? అంటే ప్రవక్త మాట్లాడలేదు, గాడిద మాట్లాడి. అంటే అభిషేకం రావాలంటే మనిషి అవసరం. మనిషిలే కాకపోయినా దేవుడు అభిషేకం మనం ఏంటంటే దేవునికి సమర్పించుకోవాలి. ఆమె మన దుబ్బి తెలుసు కదా, దుబ్బి ఎంత ఆశపడుతుంది నీటి కొరకు, అవునా కదా? అందరికి దుప్పి నీటి కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. అదే కీర్తన 42:1 దుప్పి వల్ల దేవుని కొరకు ఆకలిగా ఉండాలి. దేవుని వాక్యాల కొరకు మనం ఎలా ఉండాలి? ఆకలిగా ఉండాలి. మనం ఎలాగా ప్రతి ఆరాధన అవుని, ప్రార్థన అవుని, వాక్యం అవుని ఎలాగ మన దైవజనులు ఏ వాక్యం చెప్తారు, ఈరోజు నాతో ఏం మాట్లాడతారు, నా దైవజనులు ఈరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏం ఉంచారని ఒక ఆశ, ఒక ఆకలి మనలో ఉండాలంటే. స్తోత్రం. వాక్యం ఏమై ఉంది? వాక్యం జీవ ఆధారం. అదే కాకుండా రొట్టె ఏమనగా ఆ రొట్టెని తినడానికి ఎంత ఆకలిగా ఉండాలి? అభిషేకం మనం నీళ్లు తాగడం మనం ఎంత ఆకలిగా ఉండాలి. స్తోత్రం. అదే చూసి ఇశ్రాయేలు ప్రజలు దప్పిక కొరకు అంటే దాహం కొరకు మోషేకి తిరుగుబట్టారు. కానీ దేవుడు దాహం తీర్చినప్పుడు, కానీ అలా కాకుండా దేవుడు మన దప్పిక తీర్చినప్పుడు అతనికి మొరపెట్టేటట్టు. స్తోత్రం. హగ్గారు చూస్తే తన జీవితంలో ఉన్న తను అబ్రహాము విడిచిపెట్టి అవన్నీ వచ్చినప్పుడు ఆవిడికి తిత్తిలో నీళ్ళైపోయి తన కుమారుడు అక్కడ ఏడుస్తున్నాడు. తనకి తాగడానికి కూడా నీరు, కానీ కన్నీరు చేసి ప్రార్థన చేసిన నీరు దేవుడుగా తీసేసి. అంటే ఆవిడ ఒక ఆశ చూడండి, దేవుడు ఆకలి పిలుస్తాడన్న ఒక ఆశ మనకుందా లేదా? మన జీవితంలో ఎన్ని కోల్పోయాం? అన్నిటికన్నా మొదట దేవుడి యొక్క అభిషేకాన్ని కోల్పోయాం. ఆదాము
అబ్బన అబ్బ వల్ల మనం ఏం చేసాం దేవుని యొక్క అభిషేకం పొందాం, దేవుడి వల్ల మళ్ళా పొందాం. కానీ ఇప్పుడు మనం కూరుండి దేవుడు అభిషేకం పొంది మనం వెనకబడిపోతాం. ఎంతమంది వెనకబడిపోతాం? దేవుని అడగాలి, దేవా ఈరోజు నీ దప్పిక పోలిగా ఉన్నాను, ఒక ఆకలితో ఉన్నాను దేవా, నాకు ఏం చేయాలి దేవా, నా దప్పికను తీర్చాను, నీ ఆత్మశక్తితో తీర్చాను, నీ వాక్యంతో నా ఆకలి తీర్చాలి దేవా అని అడగాలి. స్తోత్రం. అదే మొత్తం 21 గాడిద వల్ల యేసును మొయ్యాలంటే, ఏసైను మొయ్యాలంటే ఎంత కష్టం. ఏసీ మన భారాన్నంత మోస్తున్నాడు, మళ్ళీ ఏసైను మొయ్యాలంటే కానీ మోసేవారు. అంటే దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాక్యం, దేవుడిచ్చిన రక్షణ ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? వెయ్యాలట. దేవుడు అన్నాడు, నన్ను వెంబడించు తన సినో తానే చేయాలట, వెయ్యాలట. అంటే కొద్దిగా మోస్తే దేవుడు తర్వాత విశ్రాంతి కలిగిస్తాడు. మనం మోసేవారిగా మనం ఉండాలి. దేవా ఇప్పుడు చూస్తే చేపకి ఈత కలిగినంత సముద్రం దేవుడు శక్తినిచ్చాడు. చేపకి గాడికి మొయ్యగలిగినంత బరువు దాని యజమానుడు ఇస్తాడు, తన శక్తి కూడా ఉంది అన్నా కాదు. అలాగ చూస్తే మనం ఎన్నో రీతిలుగా కష్టపడ్డవాడికి సుఖం ఉంటుంది అన్నా కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బాధపడుతున్నావు, నీకు ఎక్కువ ఇవ్వలేదమ్మా, కొండను మొయ్యడానికి నీకు ఇవ్వదు, నువ్వు ఎంత మొయ్యగలవు అంత ఇష్టమో నీకు ఇస్తాను. రాజుకి ఎంత పరిపాలన చేయగలడు అంత ఇస్తారు, అధికంగా దేవుడు ఇప్పుడు కూడా ఇవ్వాలి. అలాంటి దేవుడు మన శ్రమ ఎక్కువ ఇస్తారా? దేవుడు తెలుసు మనకి ఇస్తారు, ఎంత ఇచ్చారో దేవుడికి తెలుసు. మనము దేవుడు దేవా ఈరోజు ఇంత భారం మోస్తున్నా, నాకు ముందు ఆశ్చర్యం ఉందా, ముందు నాకేదో మేలు ఉందా? ఇప్పుడు అప్పటింతలు పడుతున్నావా? ఎవరైనా ఏమంటున్నారా? లేదా ఏదో ఒక బాధకి ఎవరైనా అన్నమో పుట్టడం ఏదో ఒక బాధలో పొంగి ఉన్నావా? ఇప్పుడు పొంగి ఉన్నా అంటే రేపు ఆశీర్వాదం నవ్వుతుంది. ఇప్పుడు భారాన్ని మోస్తున్నాగా, కొద్దిగా దూరమైన తర్వాత భారం నుండి విడుదల. ఏ భారం మోసిన దేవుడు దానికి విశ్రాంతిని ఇస్తాడు, దానికి ఒక సమృద్ధిని కలుగజేస్తాడు. స్తోత్ర. అది 1 రాజులు 19:19 ఎత్తు కోసం ఉంది. ఎత్తు వలె కష్టపడి పనిచేయాలి. ఎవరి కోసం? మనుషుల కోసం, దేవుడి కోసం. స్తోత్ర. ఎలాగ? ఎత్తు వలె అంటే యజమానుడు చెప్పినట్టు ఎటు వెళ్ళమంటట్టు వెళ్ళాలి. యోనా చూసి ఇద్దరు చూస్తే నాకు యోనా గుర్తు వస్తుంది, ఎందుకంటే దేవుడు చెప్పింది కాదు. ఒక దగ్గరికి వెళ్ళబట్టి అవునా కాదు. తర్వాత దేవుడు కరెక్ట్ దారిలోకి నడిపించాడు. అంటే ఒక్కడ పడితే కానీ అంటే ప్రతి ఒక్క మనిషి తత్వం వెళ్ళండి అంటే ఒక పక్కకి వెళ్ళమంటే ఒక పక్కకి వెళ్తాం. మన దైవజనులు చెప్తారు ఇప్పుడు కూడా యుద్ధం మీద ఏంటి ఉంటుందట, కాడిని మోస్తేనే తిన్నగలుగుతాం. కాడి లేకపోయినా కట్టు లేకపోయినా లోకంలో ఏం చేస్తాం? తెలుగుతూనే ఉంటాం. అందుకే ఎత్తు వల్ల కష్టపడి దేవుని కొరకు మనం ఏం చేయాలట? పని చేయాలట. స్తోత్రం. ఉపవాసం అనేది ఏంటి? కష్టమా కాదా? ఉపవాసమా కష్టం. మనం చూస్తే దేవుని కొరకు సువార్త కష్టం, కానీ దానికోసం పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దానికి ఒక మంచి ఫలాన్ని ఇస్తాడు. స్తోత్రం. ఇప్పుడు ఎత్తు ఎంత పొలం మొత్తం కష్టపడి దున్ని వెళ్ళిన తర్వాత దాని పంట వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, దాన్ని కట్టి దాన్ని ఎత్తుకి పెడతారు లేదా? ఇప్పుడు కష్టపడిన తర్వాత ఇది ఎంత కష్టపడ్డా దీనికి మించి ఆహారం పెడతారని తెలుసుకో. ఇప్పుడు నువ్వు దేవుడి సేవకుడికి ఎంత కష్టపడతావు దానికి మించిన ఫలం దేవుడికి అనుభవిస్తాడు. స్తోత్రం. అదే మత్తయి 15:27 కుక్క కోసం చూసుకోవచ్చు. స్తోత్రం. కుక్క అంటే ఎంత అందరికీ ఈనమే కుక్క, అన్నిటికంట ఈనకరమైన జంతువు అవునా కాదా? కానీ కుక్క వాళ్ళ విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలట? విశ్వాసం. అంటే తన యజమాని పట్ల తన విశ్వాసం ఇప్పుడే తక్కువ. నా దేవుని పట్ల మన విశ్వాసము. మన దైవజనులతో అజిత్ ఫాస్ట్ గారు వీడియో ఎంతమంది చూశారు? గ్రూపులో అందరూ చూసారా? చూడాలి. ఏంటి ఈరోజు నేను ఈరోజు కష్టం వస్తే దేవుడిని విడిచేస్తాను, చర్చికి నేను బాధ వచ్చింది దేవుని సన్నిధికి వెళ్ళను, లేదా అక్కడ పని ఉంది దేవుడిని సన్నిధికి విడిచేస్తాను, లేదా ఈరోజు గాయమైంది రోగమైంది దేవుడి సన్నిధికి వెళ్ళను, దేవుడు విడిచేస్తాను. అవన్నీ చెప్తున్నాను కదా లాస్ట్కి అన్నది ఏంటి? ఇది దేవుడి పిల్లల యొక్క విశ్వాసం.
అంటే ఏ కష్టం వస్తే దేవుని విశ్వాసాన్ని, దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. అంటే అప్పుడు నిలబడగలరు మనం, విశ్వాసంతో ఉండాలి. యజమానుడు మనకి ఇస్తారు లేదా? ఇవ్వగలిగిన దేవుడు అక్కడ. మనం ఇప్పుడు కష్టంగా ఉన్న యేసు అతని పట్ల విశ్వాసం ఇచ్చిన వాళ్ళకి అతను ఎప్పుడు కూడా మేలు చేయడం మానేదట. స్తోత్ర. తర్వాత చూస్తే గొర్రె వల్ల సాధువుగా ఉండాలట. ఇర్మియా 11 ఎలా ఉండాలంటే గొర్రె వల్ల సాధువు అంటే గొర్రెతో తప్ప నక్కతో ఉండదు, జింకతో ఉండదు, సింహంతో ఉండదు. అంటే సపరేషన్, వేర్పాటు. దేవుని పిల్లలు దేవునితోటి, దేవుని బిడ్డలతోటి ఉండాలి. అంటే అన్ని జనంతో కూడితే నక్క వేషధారణ చేసుకుని వచ్చినట్టు గొర్రె వల్లే సాధువు వెలుగుంటాడు. సాధువు అంటే అది పక్క సాధువు. ఇంకో దానికి వెళ్ళడు, ఇంకో దానికి మారడు. ఆడు ఏం పట్టుకుంటాడు అదే అతనికి వేదం. అంటే మన దేవుణ్ణి పట్టుకోడు, దేవునికి మనకి ఎలా ఉండాలి? వేదం ఉండాలి. అంటే గొర్రె ఈ పక్క యజమాని నమ్మరు, కానీ యజమానినే ఎవరిని నడిపిస్తాడు, కాపరిని నమ్ముతుంది. శుద్ర గొర్రె నమ్మినట్టు మన దైవజనాన్ని, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలట? పట్టుకొని ఉండాలట. శుద్ర అంటే దేవుణ్ణి పట్టుకొని ఉంటేనే మొదటి నుండి చూస్తే సెపరేషనే ఉంటుంది, అంటే వేర్పాటే ఉంటుంది. అబ్రహాముకి తన తల్లిదండ్రుల నుండి, తన ఊరి నుండి, అంటే సొంత జనం నుండి వేర్పాటు. అంటే మొదటి నుండి చివరి వరకు ఇది ప్రకటన గ్రంథంకి వచ్చారు కూడా వేర్పాటు. అంటే మన జీవితంలో కూడా ఒక వేర్పాటు ఉంది. వేర్పాటు అంటే పక్కకు దూసేయడం కాదు, దేవుడిలో మనం ఉండాలి. అంటే దేవునికి కలిగిన ప్రేమ, కరుణ, దేవుని యొక్క ప్రియ, పక్క వాడిని క్షమించేది ప్రతి ఒక్కటి మనలో దేవుణ్ణి, అంటే మన ద్వారా వారిని నేర్చి దేవుణ్ణి తెలుసుకునేటట్టు మనం ఏంటి ఉండాలట? ఒక వేర్పాటు కలిగి ఉండాలట. స్తోత్ర. అదే కీర్తన 147:10 ఉంది కదా, గుర్రము వలె బలంగా ఉండాలట. ఎలాగ ఉండాలట? బలంగా. ఎలాగా? పుల్లుగా తినేసా? మీరు ఎక్సర్సైజ్ చేసా? ఏమన్నా కొట్టేసా? పెద్ద డబ్బుతోట? దేవుని వాక్యంతో. స్తోత్ర. పరిశుద్ధాత్మ వలన మనకి శక్తి వస్తుంది. స్తోత్ర. అంటే మనం ఎలా శక్తి కలిగి ఉన్నది? పరిశుద్ధాత్మ శక్తితో మనం ఏంటి? శక్తి పూర్ణతలోని మనం రావాలి. ఆమె గుర్రము చిన్నతనం నుండి పెరిగట్టడం నేర్చుకుంటాడు, కానీ అది యుద్ధానికి సిద్ధమైనప్పుడు పక్కవారు నేర్పించినప్పుడు అది నేర్చుకుంటాం. అదే మనం ఇప్పుడు చిన్నప్పటి నుండి మన వాక్యం నేర్చుకుంటున్నాం. అంటే వాక్యంలో మనం చిన్నవారికి కొద్ది ఎదిగినప్పుడు దైవజనం యుద్ధానికి సిద్ధపరిచినప్పుడు మనం యుద్ధానికి ఎలా ఊపుతామా? వెనక పెరిగెడతామా? ఎలా ఉండాలి? ఎక్కడ చించుకొని ముందుకు పెరిగేటి ముందు శత్రువుని తండేటట్టు ఉండాలి. శత్రు గుర్రము బలం పుంజుకుంటే అవతల శత్రువు కూడా అడ్డలు తిప్పుతాడట. అంటే అవతల వాడు భయపడిపోతాడట. యువతల గుర్రాలు అంటే గుర్రం వల్ల గుర్రం వచ్చే శక్తి దానికి అవతల వాడికి అర్థమైంది. అంటే గుర్రం నిలబొస్తుంది, నాకు తింటే నేను చెడిపోతాను, లేదా నాకు గుద్దాలి, ఇంకంటే తిన్నా ఎగిరిపోతాను. దాని డెక్కుల్లో అంత శక్తి ఉంటుంది. అంటే భూమి కంపించిపోతుంది. అంటే చూడండి దాని శక్తి ఎంత ఉంది. అంటే దేవుణ్ణి ఇప్పుడు పౌరుషీలలో ఆరాధన చేసినప్పుడు భూమి ఏమైపోయింది? కంపించి కదిలిపోయింది. ఎరుక గోడ దగ్గర వాళ్ళు ఆరాధన చేసినప్పుడు అక్కడ ఎరుకో పట్టణం కూడా కూలిపోయింది. అంటే మన ఆరాధనలోనే పక్కనున్న చేప కూడా కదలదు. ఇంకా ఇంకేం కూలుతుంది? స్తోత్ర. ఆత్మశక్తిలో మనం ఉండి ఎలాగా శత్రు సైన్యాన్ని కూడా కదిలి, అంటే మనకి ఎవరు శత్రువు ఎవరు? ఈ దేవుడు మన బైబిల్లో ఉంటారు. మీరు పోరాడినది లోకస్తుల్లో కాదు, అధికారం కాదు, లోక సంబంధమైన అంధకార శక్తులు. అంటే అంధకారాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి వల్ల. స్తోత్ర. ఇప్పుడు గొర్రెలుగా ఉన్న మనం పరిశుద్ధాత్మ శక్తి వల్ల గుర్రము వలె మారాలి. ఆమె ఈ వాక్యం మనం చూస్తే మనం దైవజనులు ప్రకటన గ్రంథం వచ్చి శంకరపురంలో చెప్పాం, ఇలా గుర్రము వలె డెక్కలను కింద కొట్టుకుని వెళ్ళాలి. అంటే డెక్కలు ధరించుకుని వెళ్ళాలి. అంటే అవతల కొడితే అంటే గుర్రాలు అంటే ఒక్కసారి కింద శబ్దం చేస్తే నడిచినప్పుడు అవతల వాళ్ళు కదిలిపోతారట. స్తోత్ర. చివరిగా సామెతలు 28:1
ఎలా ఉండాలంట? సింహము వలె ధైర్యంగా ఉండాలట. ఎలా ఉండాలట? సింహం వలె పెరిగిపోయి పారిపోమన్నారా? మన యూదా గోత్రం సింహం అయినా మన దేవుడు మనతో ఉండాలి. మన భయం మీద ప్రతిసారి నేను చెప్పేటప్పుడు భయపడకూడదు. మన దైవజనుడికి నాకు ఎక్కువ ఇష్టమైన వాక్యం. దేవుడు 366 సార్లు ఇచ్చారు, అంటే 30 ఎక్స్ట్రా ఇచ్చారు అన్నా కాదు. అంటే మనం భయపడాల్సిందన్నకంటే ఎక్కువ భయపడకూడదని దేవుడు చెప్పారు. మనం ప్రతి క్షణం ఏం చేస్తూ ఉంటాం? ధైర్యంగా ఉన్నామా భయపడుతున్నాం? ఈ చిన్న సమస్య వచ్చిందా కూలిపోతాం. పేతురు వల్ల అటు ఇటు గాలి చూసామా కింద పడిపోతాం. లేదా సముద్రం దాటి వెళ్తున్నామా దేవుని చూసి కొన్నిసార్లు దేవుని చూసే దయ్యమని పడిపోతాం. అవునా కదా? ధైర్యం ఉండాలట. సూత్రం సింహము ఏడు తన్నకట్ట 10 ఎత్తైనా ఏనుగును చూసి కూడా భయపడదట. అందుకే తనకి ధైర్యం కలిగి ఉంటుంది కాబట్టి సింహాన్ని అడవికి రాజు అన్నారు. సూత్రం దేవుడు లోకమును జయించు, నా ద్వారా మీరు కూడా జయించి ఉన్నారు అంటే రాజులకి దేవుడు మనకి రాజ్యపరప దేవుడు ఏంటన్నా 1000 సంవత్సరం మీకు దేవుడు పరిపాలించడానికి ఇస్తానన్నారా లేదా? అంటే మనం ఎవరు? దేవుని తర్వాత రాజ్యాలుగా మనం దేవుడు మనల్ని ఉంచుతారు కదా. అప్పుడు మనం రాజ్య పరిపాలన చేసినప్పుడు భయపడుతూ చేస్తామా? ఇప్పుడు నుండి ధైర్యంగా ఉంటే అప్పుడు కూడా మనం ధైర్యంగా స్థిరంగా ఉంటాం. స్తోత్రం. దావీదు వల్ల మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలట. ఈ సమస్యలు పడిపోయినప్పుడు యోసేపులో ధైర్యంగా ఉండాలట. ఏమైనా పోయినప్పుడు యోబు వల్ల ధైర్యంగా ఉండాలట. కళ్ళ నరికేసినప్పుడు యోహాను వల్ల ధైర్యంగా ఉండాలట. అలా రాళ్లతో కుట్టబడినప్పుడు స్టీఫెన్లో మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలట. స్తోత్రం. అదే చూసి దేవుని సంఘంలోన పౌలు అంతకు ముందు ఉన్నప్పుడు ఎన్నో క్రూరంగా దేవుడి సంఘాన్ని చేసినప్పుడు ధైర్యంగా ఉన్నాను కాబట్టి పౌలుగా దేవుడు మార్చాడు. స్తోత్రం. దేవుడు మార్చాలనుకుని మారుస్తాడు. ఏ స్థితినైనా ఇంకా మన మీద దేవుడి పట్ల విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండాలి. స్తోత్రం. ఈరోజు ఎన్నో జంతువుల కోసం నేర్చుకున్నామా? చీమ కోసం అది, పురుగు కోసం అది, బల్లి కోసం, ప్లాస్టిక్ కుక్క కోసం కూడా నేర్చుకున్నాం. అంటే ప్రతి ఒక్క జీవి దేవుడికి ఏం చేస్తుందట? మహిమ ఘనత అర్పిస్తుంది. కానీ మనం మాత్రం దేవునికి మహిమ ఘనత అర్పించే వారిగా ఉండాలి. స్తోత్రం. ఈ చిన్న వాక్యాలు దేవుడు దీవించిన దాకా ఆమేన్. కొన్ని విషయాలు చెప్పడానికి చెప్పేసిన తర్వాత మనం ప్రార్థన చేసి కాలేజీకి వచ్చేస్తాం. పాస్టర్ గారికి బాగోలేదు, కొద్దిగా హాస్పిటల్కి చెకప్కి వెళ్ళారు. రేపటికల్లా వచ్చేస్తారు. మీరు ఆ విషయం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత 25వ తారీఖున వచ్చే ఆదివారం ఈవైపీ మీటింగ్ ఉంది. దానికోసం మీరు అందరూ సిద్ధం అవ్వండి. తర్వాత శుక్రవారం 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడిగా అది అయ్యగారికి అడిగేసి నేను చెప్తాను. 25వ తారీఖున చెప్తాను. 27, 28, 29 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడికి ఉండొచ్చు. తర్వాత శుక్రవారం రోజు ప్రార్థన అవ్వలేదు. శుక్రవారం రోజు మీ ఇంట్లో, శనివారం రోజు మీ ఇంట్లో. ఓకే, శుక్రవారం ప్రభు వాళ్ళ ఇంట్లో, శనివారం ఉషా వాళ్ళ ఇంట్లో ప్రార్థన. తర్వాత మొన్న సువార్తకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. సుమారు ఎంత 15 మంది, 15 మంది. తర్వాత విక్రమపురం నుంచి చాలా మంది దేవుని బిడ్డలు, 3 ఆటోలతో దేవుని బిడ్డలు అందరం కలిసి వచ్చి 3 గ్రామాలు స్వార్థ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ స్వార్థ పూర్తి చేయడానికి కాలేదు. కారణం ఏంటంటే ఆ సంఘంలో 2 మరణించడం వలన వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ గ్రామాలు చేయలేకపోయి ఇంకా వచ్చే నెల స్వార్థకి వెళ్ళడానికి దేవుడు అందరినీ సహాయపడతాడు. అందరు లేచి నెల మీ చేతిలో కానుకలు పట్టుకొని మనం ప్రార్థన చేసి ఒక పాట పాడి దేవునికి కానుకలు ఎత్తుకోండి. అందరం మీ చేతిలో కానుకలు పట్టుకోండి.